నాయుడు పార్టీని వేయటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జగన్ రెడ్డి లాంటి నేతృత్వ వ్యక్తిత్వం ఉన్నటువంటి సీఎంని తాను ఎక్కడా చూడలేదని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో సీఎం జగన్ రెడ్డికి ముఖంలో సిస్టర్ స్ట్రోక్ చూస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా తాను ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు ముద్దు పెట్టుకుని ప్రయత్నిస్తే అది ధృతరాష్ట్ర కవిగులు అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు. ఇప్పుడు ఇంతమందిగా సన్ స్ట్రోకులు చూసాం, ఈ డాక్టర్ స్ట్రోకులు చూసాం తెలంగాణ. ఇప్పుడు సిస్టర్ స్ట్రోకులు చూస్తున్నాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారా ఆయన ప్రమాదం పడిపోయింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఆయన రంగ ప్రదర్శన చేస్తారండి. ఆ అరంగేట్లు రావడం జగన్ గుండెల్లో బాకులు పూర్తిపోతున్నాయి, గుణపాలైపోతుంది. ఏమో తెలియదు ఆమె ఎట్లా ఉంటుందో ఏమో మాకు తెలియదు. ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరున్నా వాళ్ళతో కలిసి పనిచేయడం విషయం. చంద్రబాబు వెనక్కి వచ్చి కూడా ఇండియా కూటమి అంటే తప్పనిసరి పనిచేస్తాం. సెమినార్స్ కూడా ఆ విధంగా పనిచేయగలిగితే ఆలోచిస్తాం. అవునుకోండి, ఇప్పుడు బిచ్చగాడు కూడా బాగా తిని చెట్టు కింద పడుకుంటాడు, కళ వస్తుంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. నా పెళ్ళం కాస్త జాగా కావాలా జరుగుతాడు. మన బిడ్డలు పుడతారు, బతుకులు జరుగుతారు, చివరికి కింద పడిపోతాడు. ఎందుకంటే ఆ కళ ఇది అట్లా కళ్ళగా ఉంటున్నాడు. దానికి మనం ఏం చేద్దాం? మేము బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరున్నా వాళ్ళతో పాటు మేము పోం. దానికి వ్యతిరేకపోతే ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరు వస్తే వాళ్ళంతా మేము కలిసి పనిచేస్తాం. ఇంకా షర్మిలా పాపం ఇంకా రాలేదు, ఇంకా అక్కడ పూలు చుట్టుకోలేదు, పని చేయాలి కదా. ఇప్పుడు ఇది వస్తే మంచిదే, ఆహ్వానం తగ్గే విషయమే, నేను కాదనడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి నియంతే కాదు, కుటుంబంలో కూడా నియంతే. ఆయన జైల్లో ఉన్నప్పుడు నిర్వహించినంత షర్మిల. మరి ఆమె ఏమైంది? వాళ్ళ అమ్మ ప్రతిష్టాలుగా ఆమె నిలబెట్టింది, ఆమె ఏమైంది? వాళ్ళ సొంత బాబాయ్ ధర్మరాజు లాంటి వాడు ఏం చేశారు?